పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ ఇద్దరితోనూ తలనొప్పులు మొదలు. తన వాళ్లతోనే చంద్రబాబుకు తలనొప్పులు. చంద్రబాబును ముంచేది ఈ ముగ్గురేనట. అమరావతి విషయంలో పదే పదే అలాగే. సొంత సామాజిక వర్గంలోనే శత్రువులు ఎక్కువయ్యారా? ప్రపంచం మొత్తానికి గెలిచిన అలెగ్జాండర్ కొన్ని విషయాల్లో మాత్రం ఓడిపోయానని ఒప్పుకొని చెప్పేశాడు. తాను విశ్వవిజేత అయినప్పటికీ కూడా భూమి నుంచి కనీసం ఏది పట్టుకుపోలేకపోయానని ఆయన చెప్పేశాడు. ఇది ప్రత్యేకించి చరిత్ర చదివిన వారికి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏంటంటే, అమరావతి విషయంలో రాజకీయ నేతలు చేస్తున్న ప్రయత్నం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ల్యాండ్ ఇష్యూస్ అంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. కానీ ఇప్పటిదాకా కూడా అమరావతిని పూర్తి స్థాయిలో ఆయన కట్టలేని పరిస్థితి ఉంది. కనీసం 2029 కన్నా పూర్తి చేస్తారంటే అది కూడా నమ్మకమైన పరిస్థితుల్లో లేదు. అమరావతి రాజధాని అని ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు కూడా అక్కడ ప్రగతి శూన్యం. ఇప్పుడు అదే విషయాన్ని చంద్రబాబు సమకాలికులు, చంద్రబాబు బంధువులు, చంద్రబాబు సంబంధించిన వారందరూ కూడా ఆయన సీఎంగా ఉండాలనే నిలదీసే పరిస్థితికి వచ్చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న పని తప్పు అని చెప్పడానికి ఎవరు కూడా సంకోచించడం లేదు. ముఖ్యంగా చంద్రబాబు అమరావతి నిర్మాణ విషయంలో పదే పదే ఆ ప్రాంత తప్పులు చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేస్తున్నారనేది ఒక పెద్ద మాటను కూడా ఇప్పుడు అమరావతి కేంద్రంగా చాలామంది చెప్తున్నారు. ఆ చెప్పేవారు కూడా కేవలం ఆయనకు సంబంధించిన వారే కావడం గమనార్హం. అది కూడా ఆయన సామాజిక వర్గం చెందిన వారు కావడం ఇంకా ముఖ్యమైన అంశం. సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు సొంత సామాజిక వర్గంలోనే శత్రువులు ఎక్కువయ్యారు. ప్రత్యర్థులు చేసే విమర్శలను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ సొంత సామాజిక వర్గ నేతలే చంద్రబాబు ప్రతి విషయాన్ని తప్పుపడుతుండడం ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడుతుందని చెప్పాలి. ఒక రకంగా చంద్రబాబు నాయుడికి బయట శత్రువులతో కంటే ఇంట్లో శత్రువులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఈసారి కనిపిస్తుంది. ప్రధానంగా ఈసారి కమ్మో సామాజిక వర్గం నేతలు మాత్రమే ఆయనను రాజకీయంగా ఎరకాటంలో నెడుతున్నారని చెప్పాలి. అందులో ప్రధానంగా వడ్డే సోమనాథేశ్వరరావు, ఏవి వెంకటేశ్వరరావు, ముప్పవరం వెంకయ్య నాయుడు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి. వడ్డే సోమనాథేశ్వరరావు మాజీ టీడీపీ నేత, చంద్రబాబు మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితేనే రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. చంద్రబాబు వ్యతిరేక మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా వడ్డే ఇంటర్వ్యూలతో చెలరేగిపోతున్నారు. చంద్రబాబు రాజధాని పేరిట రైతులను నిలువునా ముంచేస్తున్నారంటూ వడ్డే సోమనాథేశ్వరరావు పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. తొలి దఫా ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన రైతులు ఇబ్బందులు చూసినా రెండో విడత భూ సమీకరణకు సహకరించవద్దంటూ రైతులకు వడ్డే సోమనాథేశ్వరరావు పిలుపునిస్తున్నారు. పచ్చని పంటలు పొండే భూములను సర్వనాశనం చేస్తున్నారని, కలల్లో చంద్రబాబు విహరిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. మరో ఎయిర్పోర్టు, మరో 6 లైన్ల రహదారి అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఏబి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. తర్వాత పదవి విరమణ చేశారు. కానీ ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపై పదవి వస్తుందని ఏబి వెంకటేశ్వరరావు భావించారు. పోలీస్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. దాన్ని తీసుకునేందుకు ఏబి వెంకటేశ్వరరావు ఇష్టపడడం లేదు. పైగా రాష్ట్రంలో కొత్త పార్టీ పెడతానని చెప్తున్నారు. అలాగే 50,000 ఎకరాలు తొలి విడత సేకరించిన భూమిని ఎవరెవరికి ఇచ్చారో లెక్కలు చెప్పాలంటూ ఏబి వెంకటేశ్వరరావు మీడియా ద్వారా నిలదీస్తున్నారు. ఇది కూడా చంద్రబాబు నాయుడుకి కాస్త ఇబ్బందికరమే. ఇక మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇటీవల మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను తప్పపెట్టేలా మాట్లాడడం కూడా బాబు సర్కార్ను ట్రబుల్లోకి నెట్టింది. విద్య, వైద్యం మాత్రం ఉచితంగా పేదలకు అందించాలని, మిగిలిన పథకాలను రద్దు చేయాలంటూ వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు జగన్తో పాటు చంద్రబాబుకు కూడా తగిలినప్పటికీ ఎక్కువ డ్యామేజ్ చంద్రబాబుకేనంటున్నారు. ఇలా ఈ ముగ్గురు చేస్తున్న వ్యాఖ్యలు చంద్రబాబుకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. వడ్డే శోభనాథేశ్వరరావు, ఏబి వెంకటేశ్వర్ల సంగతి ఓకే. ఆ ఇద్దరితోనూ మొదలైన తలనొప్పులు ఎప్పటికైనా పరిష్కరించుకోవచ్చు. కానీ ఏకంగా ఉపరాష్ట్రపతి లాంటి వ్యక్తి ఓసారి స్టేట్మెంట్ ఇచ్చారంటే దీని విషయంలో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఆలోచించాలి. ముందున్న పరిస్థితులు గమనించాల్సిన అవసరం చాలా ఉంటుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేయాల్సిన మొదటి పని అమరావతి నిర్మాణాన్ని ఎంత వీలైతే అంత తొందరగా పూర్తి చేయడం. అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత అంతా అయిపోయిందని చెప్పడం అనేది చాలా అవసరం. ఇదే విషయాన్ని అమరావతి కేంద్రంగా ఉండేవాళ్ళు కోరుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం కోరుకుంటుంది. కానీ ఇకనైనా ఆ విధంగా అడుగులు పడతాయా లేదా అనేది చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.